వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రధానంగా ఒక పథకం గురించి అయితే చాలా గొప్పగా చెప్పుకునేవాడు. ఆ పథకం పేరే నాడు నేడు. ఏంటంటే నేను విద్యార్థుల దశ దిశ మార్చేశాను, నేను వచ్చిన తర్వాత పాఠశాలల రూపురేఖలు మొత్తం మార్చేశాను, విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేశానని జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పుకున్నారు. సరే, అది ప్రజలు నమ్మలేదు అనుకుంటే అది వేరే విషయం. నమ్మితే మన ఓట్లు వేసేవాళ్ళు కదా, జగన్మోహన్ రెడ్డి నమ్మలేదు. అయితే ఈ నాడు నేడులో జరిగినటువంటి అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఆయా ప్రాంతాల నుంచి ఎమ్మెల్యేల నుంచి అనేక కంప్లైంట్లు వస్తున్నాయి. ఏమని? నాడు నేడు అని జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టాడండి, ఇవి ఎక్కడా కూడా నేను ఎంక్వైరీ చేస్తే మా నియోజకవర్గంలో ఈ బడులు పూర్తి కాలేదు, ఈ బడుల్లో ఈ సౌకర్యాలు లేవు, కొన్ని బడులేమో జగన్మోహన్ రెడ్డి నాడు నేడు పేరుతో ఏదో బాగు చేసిన తర్వాత స్కూళ్ళు విలీనం చేయటం వల్ల ఇప్పుడు అవి పాడుపడిపోయినాయండి అని చెప్పి రకరకాల కంప్లైంట్లు వస్తే, ఈ కంప్లైంట్లు ఎక్కువగా రావటం వల్ల ఏం చేసిందంటే దీని మీద ఒక పూర్తి స్థాయి ఆడిట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. అంటే జగన్మోహన్ రెడ్డి మొత్తంగా 8,200 కోట్ల రూపాయలు సుమారుగా ఖర్చు పెట్టాడు. అది అధికారిక లెక్క. అది కూడా మొత్తం జగన్మోహన్ రెడ్డే ఖర్చు పెట్టాడంటే కాదు. దీంట్లో కొన్ని బ్యాంకులు, నాబార్డ్ లాంటి బ్యాంకులు కొంత రుణం ఇచ్చాయి, ప్రపంచ బ్యాంక్ కొంత ఇచ్చింది, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కొంత ఉన్నాయి. సరే, మొత్తంగా ఏది ఏమైనా 8,200 కోట్లు. కానీ జగన్మోహన్ రెడ్డి మొన్న ఎన్నికల సమయంలో దాదాపు 25,000 కోట్లు 30,000 కోట్లు నేను బడులు బాగు చేయడానికి పెట్టా అన్నాడు. ఇదంతా పచ్చి అబద్ధం. జగన్మోహన్ రెడ్డి రికార్డు పరంగా పెట్టిన మొత్తం ఖర్చు 8,200 కోట్ల రూపాయలు చిల్లర పెట్టాడు. ఈ 8,200 కోట్ల రూపాయలను ఎన్ని స్కూళ్లకు ఖర్చు పెట్టాడు? దాదాపుగా 38,000 స్కూళ్ళకైతే ఖర్చు పెట్టడం జరిగింది. బడుల మీద ఖర్చు చేయటం మంచిదే, బడులను బాగు చేయటం కూడా మంచిదే. కానీ ఇక్కడ నాడు నేడు పేరుతో భారీ అవినీతి అక్రమాలు జరిగాయి అనేది ప్రధాన ఆరోపణ. ఎందుకంటే నిజంగా అవసరం ఉన్న చోట నాడు నేడు పనులు చేయలే, కానీ అవసరం లేకపోయినా ఆ పార్టీ నేతలు జేబులు నింపాలి అంటే ఉన్న స్కూళ్లను కూడా నాడు నేడులో పెట్టి, అంటే ఆల్రెడీ సౌకర్యాలు ఉన్నా మళ్ళీ సౌకర్యాలు కల్పించాలని చెప్పి దొంగ రిపోర్ట్లు పెట్టి బిల్లులు చేసుకున్న ఘటనలే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు వెలుగులోకి వచ్చింది అదే. ఈ ఆడిట్ కూడా ఏంటంటే ఏదో తూతూ మంత్రంగా క్షేత్రస్థాయిలో చేయటం కాదు. ఈ 38,000 పాఠశాలలు ఏదైతే పనులు జరిగాయో వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి దానికి డబ్బులు ఎంత కేటాయించారు, ఎంత ఖర్చు పెట్టారు, ఒకవేళ మొత్తం ఖర్చు పెట్టుంటే చెప్పిన పనులన్నీ చేశారా లేదా, అన్నీ కొత్తవే వేశారా లేదా పాత వాటినే ఉంచేసి వీళ్ళు బిల్లులు చేసుకున్నారా, ఇలాంటి అనేక అంశాల మీద ఒక సమగ్ర నివేదిక కోసం అయితే ఆ ఆడిట్ కమిటీని అయితే వేయటం జరుగుతుంది, ఆడిట్ చేయటం అయితే జరుగుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా నిజంగా నాడు నేడులో పాఠశాలలన్నీ బాగుపడిపోయి ఉండుంటే, జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్పేది అదే, వైసీపీ నేతలు చెప్పేది కూడా అదే, ఒకవేళ నిజంగానే వాళ్ళు చెప్పిందే నిజమని ఒప్పుకుందాం కాసేపు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగాలా తగ్గాలా? పెరగాలి. నువ్వు ఇంగ్లీష్ మీడియం నేనే తెచ్చానంటివి, పాఠశాలలు నేనే కట్టానంటివి, వాటిని నేనే బాగు చేశానంటివి, ఒక ఉపాధ్యాయ పోస్టు కూడా తీయలేదు అనుకోండి, అది వేరే విషయం. మరి నువ్వు ఇన్ని సౌకర్యాలు కల్పిస్తే ప్రైవేటు పాఠశాలకు వెళ్ళేవాడు కూడా మానేసి నీ దగ్గరికి రావాలి, కానీ నీ దగ్గర చదివేవాడు ప్రైవేటు పాఠశాలకు ఎందుకు వెళ్ళాడు? జగన్మోహన్ రెడ్డి హయాంలో అక్షరాల 3.5 లక్షల మంది డ్రాప్ అవుట్లు ఉన్నారు. ఇది స్వయంగా నాడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ ఒప్పుకున్నాడు. బొత్స సత్యనారాయణ డ్రాప్ అవుట్ల సంఖ్య పెరిగిందని ఒప్పుకున్నాడు. ఎందుకు పెరిగింది? మీరు చెప్పిన ప్రకారం నాడు నేడు అద్భుతంగా ఉంటే పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళకి మానేసి మీకు రావాలి కదా, మరి మీ దగ్గర మానేసి ప్రైవేట్ స్కూళ్ళకి ఎందుకు వెళ్తున్నారు? డ్రాప్ అవుట్లతో పాటు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే వారి సంఖ్య పెరిగింది. ఎప్పుడో తెలుసా? జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో పాఠశాలలు విలీనం చేసినప్పుడు. ఏదైతే 2, 3, 4 తరగతుల పాఠశాలలు విలీనం చేశారో దగ్గరలో పాఠశాలలు లేకపోవడంతో ఆ పాఠశాల దాదాపు కిలోమీటర్ దూరం పైగా ఉండటంతో తప్పని పరిస్థితిలో మళ్ళీ ప్రైవేట్ బడుల్లో జాయిన్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు రోజు కూలికి వెళ్ళేవాడు, పనికి వెళ్ళేవాడు పిల్లవాడిని రోజు 2 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళి పాఠశాలలో దింపి మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పుడు 2 కిలోమీటర్ల దూరం వెళ్ళి తీసుకొచ్చే పరిస్థితి ఉండదు. వాళ్ళంతా చిన్న చిన్న పిల్లలు. జగన్మోహన్ రెడ్డి విలీనం చేయకముందు పాఠశాల అంత దూరంలో ఉండేది, తిప్పి కొడితే 200-300 మీటర్ల దూరంలో ఉండేది, 1/2 కిలోమీటర్ దూరంలో వాళ్ళకి మొత్తం ఉండేది. కానీ ఇప్పుడు దూరం పెరగడంతో 4-5 కిలోమీటర్ల దూరం వచ్చిన సందర్భం కూడా ఉంది. ఏం చేశారు? ఆ పాఠశాలకు పంపలేక ప్రైవేట్ పాఠశాలకు పంపారు.
డబ్బులు జగన్మోహన్ రెడ్డి అలాగే అమ్మఒడి పేరుతో 13,000 ఇచ్చాడు కదా, దాని చేతకు ఇంకో 10,000 15,000 వేసుకుని ప్రైవేట్ పాఠశాలకే పంపారు. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాల అయితే సగం పొద్దున్నే బస్సు వస్తుంది, ఎక్కించుకుంటుంది, తీసుకెళ్ళిపోయి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ దింపుద్ది. అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా అనాలోచిత నిర్ణయాలు. అసలు నాడు నేడు ఎన్ని పాఠశాలలకు అవసరం, ఏ అవసరాలు ఉన్నాయి అనే కనీస అవగాహన కూడా లేకుండా నేను గొప్ప చేశానని చెప్పుకోవడం కోసం చేసిన పని. అయితే ఇప్పుడు తాజా అంచనా ప్రకారం 3,000 కోట్ల రూపాయలు దారి మళ్ళాయి. ఈ నాడు నేడు పేరుతో జగన్మోహన్ రెడ్డి 3,000 కోట్ల రూపాయలు దారి మళ్లించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. అవి స్వయంగా వైసీపీ నేతలు జేబులోకి వెళ్ళాయా లేదా పప్పు బెల్లాల్లాగా పథకాల్లో కలిపేశారనేది విచారణలో తేలాలి, ఆడిట్లో తేలాలి. ఇందులో ఈ ఆడిట్లో అసలు భాగవతం బయటపడుతుంది. విచిత్రం ఏంటంటే ప్రభుత్వం రేటింగ్ పెట్టింది. అంటే పాఠశాలకి 5 స్టారు 4 స్టారు 3 స్టారు 2 స్టార్ అని అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు, ఎక్విప్మెంట్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, వీటన్నిటినీ ఆధారంగా చేసుకుని 5 స్టార్ రేటింగ్ పెడితే విచిత్రంగా రాష్ట్రంలో ఒక్క పాఠశాలకు కూడా 5 స్టార్ రేటింగ్ రాలా. జగన్మోహన్ రెడ్డి 8,000 కోట్లు ఖర్చు పెట్టి 38,000 పాఠశాలలో నేను పనులు చేశానని చెప్పాడు కదా. 38,000 పాఠశాలలో రాకపోయినా పర్లేదు, 38 పాఠశాలల్లో అయినా రావాలి కదా. ఒక్క పాఠశాలలో కూడా 5 స్టార్ రేటింగ్ రాలా. పైగా 87 పాఠశాలల్లో 0 రేటింగ్, 1 స్టార్ రేటింగ్ కూడా లేదు, 0 రేటింగ్. అంటే 0 రేటింగే ఇవ్వలేని పరిస్థితి ఒక 87 పాఠశాలల పరిస్థితి. 1 స్టార్ రేటింగ్ అంటేనే పరమ దరిద్రం, అందులో 0 స్టార్ రేటింగ్ అంటే ఇంకా ఎంత పరమ దరిద్రమో మీరే అర్థం చేసుకోండి. దీంట్లో ఏమి రాజకీయ కక్షలు లేవు, రాజకీయ కక్ష సాధింపు ఏమీ లేదు. ఈ రేటింగ్లో ఏదో ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డిని బ్లేమ్ చేయడం వల్ల ఈ ప్రభుత్వానికి వచ్చేది ఏమి ఉండదు. అక్కడున్న మౌలిక సదుపాయాల ఆధారంగా ఇచ్చినటువంటి రేటింగ్స్ ఇవి. ఎందుకని పాఠశాలల స్ట్రెంత్ ఎలా ఉంది, మనం ఏమేమి డెవలప్ చేయాలనేది ప్రభుత్వానికి అవగాహన కోసం పెట్టిన రేటింగ్ అది. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2 స్టార్ రేటింగ్లు ఉన్నాయనుకోండి, ఆ పాఠశాలకి ఇంకా ఏం నీడ్ ఉంది అనేది వీళ్ళకి అర్థం అవుద్ది. అలా రేటింగ్ పెడితే 87 పాఠశాలకు 0 రేటింగ్ వచ్చింది. సో దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ఇవన్నీ కూడా మనకి ఎక్కడ కనపడతాయి అంటే జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపర్లోనే కనపడతాయి. జగన్మోహన్ రెడ్డి మహా అయితే రాష్ట్రం మొత్తం మీద ఒక 2-3 పాఠశాలను అయితే కొంచెం సుందరంగా తీర్చిదిద్దిన మాట వాస్తవం. ఎందుకనంటే ఈ జగన్మోహన్ రెడ్డి పాంప్లెట్లో కానివ్వండి, సాక్షిలో కానివ్వండి, సాక్షి టీవీలో కానివ్వండి, లేదా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లో కానివ్వండి, ఇచ్చుకునే పాఠశాలలో మీరు ఎన్ని చూసినా 2-3 పాఠశాలలో ఉంటాయి తప్ప ఇంకో పాఠశాలే ఉండదు. 2-3 పాఠశాలలే తప్ప ఇంకా ఉండవు. మరి రాష్ట్రంలో 2-3 పాఠశాలను బాగు చేసి మిగతా పాఠశాలను వదిలేయటం వాళ్ళ విధానమో ఏంటో మనకైతే అర్థం. కానీ ఇవన్నీ సాక్షిలో బాగా కనపడతాయి. దీనికి సంబంధించిన వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. నాడు నేడుపై అడిటు పాఠశాలల్లో పనుల లెక్క తేల్చనున్న ప్రభుత్వం. వైసీపీ హయాంలో 8,230 కోట్లు. ఇది జగన్మోహన్ రెడ్డి ఆన్ రికార్డు పెట్టినటువంటి ఖర్చు, అంటే లెక్కలు చెబుతున్నటువంటి ఖర్చు. 8,000 పెట్టాడు, 8,000 కోట్లు పెట్టాడా లేదని ఇప్పుడు తేలదు, అడిట్ తర్వాత తేలద్ది. బట్ వాళ్ళు పెట్టాము అని చెబుతున్నటువంటి లెక్కల ఖర్చు 8,230 కోట్లు. అయినా ఒక్క పాఠశాలకు దక్కని 5 స్టార్ రేటింగ్. సో ఒక్క పాఠశాలకు కూడా స్టార్ రేటింగ్ రాలా. జగన్మోహన్ రెడ్డి గారు బడులను ఎంత చక్కగా బాగు చేశారు అనడానికి ఇది నిదర్శనం. 87 పాఠశాలలకు 0 రేటింగ్. అసలు 1 స్టార్ రేటింగే దరిద్రం, 87 పాఠశాలలకు 0 రేటింగ్. అంటే అసలు ఆ పాఠశాల అనేది ఉన్నదాన్ని గుర్తించడమే దండగా. పాఠశాల అనేది ఒకటి ఉందని గుర్తించడమే దండగా. బహుశా నాకు తెలిసి తాగడానికి మంచిలు కూడా ఉండవు 0 స్టార్ రేటింగ్ వచ్చిందంటే. అలాంటివి 87 పాఠశాలలు వచ్చాయి. భారీగా నిధులు ఖర్చయినా కనిపించని ఫలితాలు. నేను ఇందాకే చెప్పా, 3.5 నుంచి 4 లక్షల మంది డ్రాప్ అవుట్స్ ఉన్నారు. విలీనం తర్వాత ప్రభుత్వ పాఠశాలలు మానేసి ప్రైవేటు పాఠశాలకు వెళ్ళారు, ఫలితాలు ఏం కనపడలా. ఈవెన్ మధ్యాహ్న భోజన పథకం కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో అత్యంత అధ్వానం. గతంలో ఒక పాఠశాలలో 100 మంది చదువుతున్నారు అనుకోండి, ఆ టీడీపీ హయాంలో దాదాపుగా 75 నుంచి 80 మంది భోజనం ఆ పాఠశాలలోనే తినేవాళ్ళు. ఒక 15 నుంచి 20 మంది ఇంటికి వెళ్ళటమో లేదా తెచ్చుకుని తినటమో ఏదో జరిగేది. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమైందంటే 5 ఏళ్ల చివరిటయానికి వచ్చేటప్పటికి 100 మంది ఉంటే 25 మంది కూడా తినట్ల, 100 మంది ఉంటే 25 మంది కూడా తినట్ల. ఎందుకని? అది బియ్యం నాణ్యత లేకపోవచ్చు, లేదా వంటలు వండే ఇందులో నాణ్యత లేకపోవచ్చు, ఏదైనా కావచ్చు. తల్లిదండ్రులు 75 అంటే 100లో 75 మందికి ఇంటికాడ నుంచే తెచ్చుకుని తింటున్నారు, లేదా ఇంటికి వెళ్ళి తినేసి వస్తున్నారు. మరి ఎందుకు మారింది? ఈ మార్పు ఎందుకు వచ్చింది? గతంలో 75 మంది తినేవాళ్ళు, ఈరోజు 75 మంది మానేసి 25 మంది తింటున్నారు. అంటే నాడు నేడు కూడా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు. ఏదో చిక్కీ అనేవాడు, లేకపోతే చాక్లెట్ అనేవాడు. దరిద్రం ఏంటంటే వాటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకునేవాడు. చిక్కీ అంటే మనకి వేరుశెనగ గుళ్ళు వచ్చి ఉంటుంది కదా, దానికి జగన్మోహన్ రెడ్డి కవరు. దానికి జగన్మోహన్ రెడ్డి కవర్ అవసరమా? దానికి కూడా కవర్. పబ్లిసిటీ ఎక్కువ, పని తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ. ప్రజలు కూడా హర్షించలా.
అసలు పాఠశాలలో పిల్లలకి ఇచ్చే వాటి మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటండి అని చెప్పి తల్లిదండ్రులే భావించే పరిస్థితి. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా పాఠశాలలు ఉండాలి. కానీ ఆ పాఠశాలలోనే మనం ఇచ్చే పుస్తకం మీద ఆయన ఫోటో ఉండే, మనం ఇచ్చే బెల్ట్ మీద కూడా జగనన్న కానుక అని చెప్పి మళ్ళీ ఇక్కడ రాయటం, బ్యాగ్ మీద జగనన్న కానుక అని చెప్పి ఆయన ఫోటోలు వేయటం ప్రజలు యాక్సెప్ట్ చేయలే. సో ఇది మొత్తంగా అయితే పథకం నిధులు 3,000 కోట్ల రూపాయలు దారి మళ్ళినట్టుగా అయితే ఒక అనుమానం అయితే కలుగుతుంది. ప్రభుత్వ బడులు రూపురేఖలు మార్చేశామని ప్రచారం చేసుకున్న వైసీపీ సర్కారు అసలు రంగు బయటపడుతుంది. జగన్ హయాంలో నాడు నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలలో చేసిన ఖర్చుల లెక్కలు తేల్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పనులపై రాష్ట్ర వ్యాప్తంగా ఆడిట్ చేపట్టనుంది. ఏ పాఠశాలకు ఎన్ని నిధులు కేటాయించారు, వాటిలో ఎంత ఖర్చు చేశారు, ఎలాంటి మార్పు వచ్చింది, చేసిన ఖర్చుకు కనిపిస్తున్న పనులకు లెక్క సరిపోతుందా అనే కోణంలో తనిఖీలు చేయబోతున్నారు. అలాగే నాడు నేడు పనులకు 38,000 పాఠశాలల్లో ఆడిట్, అంటే జగన్మోహన్ రెడ్డి చేశాము అని చెప్పుకుంటున్నటువంటి 38,000 పాఠశాలల్లో కూడా ప్రభుత్వం అయితే ఆడిట్కి సిద్ధమైంది. దీంతో జగన్మోహన్ రెడ్డి అసలు రంగు బయటపడద్ది. మీరు గతంలో నా వీడియోలో కూడా వెళ్ళి చూడండి. నాడు నేడు అన్న తర్వాత ఆల్రెడీ బడి ఉండేది, అక్కడ వేరొక బిల్డింగ్ కట్టడానికి అవకాశం లేకపోతే ఉన్న బిల్డింగ్ను కూల్చేసి కొత్త బిల్డింగ్ ప్రారంభించారు. మంచి నిర్ణయమే. బిల్లులు రాలేదని మధ్యలో వదిలేశారు. ఇప్పుడు ఈ పిల్లలు ఎక్కడ చదువుకోవాలి? వాళ్ళకు ఉన్నదే ఒక బిల్డింగు. కరెక్ట్గా వేసవికాలం సెలవుల్లో మొదలుపెట్టి పాఠశాలలు తీసే టయానికి కట్టేస్తామని చెప్పి ప్రారంభించారు, సకాలంలో వదిలేశారు బిల్లులు రాలేదని. ఇప్పుడు వాళ్ళు ఏ చెట్టు కింద చదువుకోవాలి? వెళ్ళిపోయి ఉన్న బిల్డింగు పడగొడుతురి, కొత్త బిల్డింగ్ కట్టబోతురి. ఎక్కడ చదువుకోవాలి పిల్లలు వెళ్ళి? అలాగే పాఠశాలలో ఒక పక్క బిల్డింగ్ కట్టడం కోసం ఆ సామాను మొత్తం తీసుకొచ్చి క్లాసులు జరిగే బిల్డింగుల దగ్గర పడేసేవాళ్ళు. ఆ ఐరన్ అక్కడే ఉంటుంది, ఇసుక అక్కడే ఉంటుంది, ఆ సిమెంట్ అక్కడే ఉంటుంది. దాంతోపాటు 4-5 గదులు ఖాళీ చేసేవాళ్ళు. ఎందుకని? ఇవన్నీ పెట్టుకోవడానికి. పోనీ ఆ బిల్డింగ్లు ఏమైనా సకాలంలో 3-4 నెలల్లో కట్టేసి వీళ్ళకి ఇచ్చేస్తే సరే ఏదో 4 నెలల్లో ఇబ్బంది పడినా అయిపోద్ది అనుకోవచ్చు. అవి కూడా ఏమవుతాయి? బిల్లులు రాక మధ్యలో ఆగిపోతాయి. ఇటేమో పాఠశాలలో ఆల్రెడీ రూముల్లో కబ్జా చేసి వీటిలో ఐరన్, సిమెంటు, ఇసుక పెట్టుకుంటారు. ఇటుపక్కేమో బిల్డింగులు సగంలో వదిలేస్తారు. వాళ్ళకేమో గదులు చాలు. నేను 2-3 వీడియోలో చెప్పా, చెట్ల కిందనో వేరొక అంగన్వాడీ పాఠశాలకి వెళ్ళి క్లాసులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకు? పాఠశాలలో చెప్పుకోవడానికి లేదు. అలాంటి దారుణ పరిస్థితులు వైసీపీ హయాంలో ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు అన్నీ తెలియకపోవచ్చు, కానీ ఆ ప్రాంతంలో సమస్య ఆ ప్రాంత ప్రజలకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా స్కూల్ ఉంది, మా ఊళ్ళో సగం కట్టి స్కూల్ వదిలేస్తే రోజు రోడ్డు మీద వెళ్ళేవాడు వచ్చేవాడు చూడండి, ఆ స్కూల్ అయిందో లేదో, సగం కట్టి వదిలేసారో లేదో ఆ ఊళ్ళో వాడు ఊళ్ళో వాడికైతే తెలుస్తుంది, కానీ రాష్ట్రం మొత్తం తెలియకపోవచ్చు. అలా ప్రతి చోట తెలుస్తుంది. ఫలితమే మొన్న జగన్మోహన్ రెడ్డి ఓటమికి ప్రధాన కారణం. అంటే ప్రచారం పీక్ ఉంటుంది, మ్యాటర్ ఏమి వీక్ ఉంటుంది. కాబట్టే మొన్న జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఓడించారు. ఏది ఏమైనా నాడు నేడులో ఆడిట్ అనేది ఖచ్చితంగా వైసీపీ చేసినటువంటి అవినీతి అక్రమాలు బయటపడతాయి. నాడు నేడు పేరుతో ఎంత స్కామ్ జరిగింది అనేది త్వరలో జరగబోయే ఆడిట్ ఆధారంగా బయటపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.